అరటి దవ్వ పెసరపప్పు కూరకి. పెసరపప్పు నానబెట్టాను 2 hours. పొన్నగంటి కూర అయితే హెల్తీగా ఉంటుందని ఒక అద్దెల్లం వేసాను. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, లైట్గా మునగాకు పొడి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు పొడి, పచ్చిమిరపకాయలు కొంచెం పండినవి, ఆవాలు, ఎండుమిరపకాయలు, మొత్తం అవన్నీ పోపుకి. ఇది పొన్నగంటి కూర. అరటి దవ్వ ఉడికించి పసుపు ఉప్పు వేసి ఉడికించి వడిదేసి ఉంచాము. ఆయిల్ వేడైంది. ఒకటి వేడి ఆవాలు, పాటలకి సిగ్నల్ రావట్లేదేమో, బ్రేక్ వస్తుంది. ఆవాలు చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, ఆవాలు బదులు కరివేపాకు పొడి వేసి. ఏంటి ఇంకా చిటపట్లు ఆడట్లేదు అనుకుంటున్నా, పొరపాటైంది. ఇప్పుడు రెడ్ మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, మునగాకు పొడి లాస్ట్లో వేస్తాను. కొంచెం వాటర్ తెచ్చుకుంటాను. పోపు అలాగే వేగగానే వాటర్ వేసేస్తే ఆ వాటర్ బాయిల్ అవుతుంటే అందులో పెసరపప్పు వేస్తాను. తలసినది మది హృదయం కలవర పరచినది. వెల్లుల్లికి పచ్చిమిరపకాయలు మంచి కలర్ వచ్చాయి. వాటర్ వేస్తాను. వాటర్ ఇలా ఉడుకుతుంది కదా, అప్పుడు ఇంకా పొన్నగంటి కూర కూడా వేస్తాను. పొన్నగంటి కూర వేసిన తర్వాత మునగాకు పొడి వేసేస్తాను. దీంట్లో పెసరపప్పు వేస్తాను.
కలర్స్ బాగున్నాయి కదా, అక్కడ రెడ్, ఆ తర్వాత గ్రీన్, ఆ తర్వాత ఎల్లో. జెండా రంగులు కావు కానీ జెండా రంగుల్లో ఉన్నాయి, చూడడానికి అందంగా ఉంది. ఇప్పుడు అరటిదవ్వ పసుపు ఉప్పు వేసి ఉడికించింది వేసాము. అరటిదవ్వ అంటాము, ఇంకేమంటారో కూడా నాకు తెలియదు, మేమైతే అరటిదవ్వ అంటాము. అరటి చెట్టు కొట్టి ఆ మధ్యలో వస్తుంది. ఇలా మూత పెట్టేసాను, ఇది ఇంకా అలా ఉడుక్కోవడమే. సిమ్లో పెట్టేస్తాను, అది మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తాను. బ్లాక్ సాల్ట్, మామూలు సాల్ట్ ఇలా వాటర్లో కలిపేసి ఆ కూర మీద అలా వేస్తాను. ఎందుకంటే కూర మొత్తం కలిపేయడానికి అవ్వదు. కలుపుతాను. ఇది తంగిడి పప్పు, గొప్ప డిమాండ్, చాలా రేటు. మేము అమ్ముతుంటాము షాప్లో. కూర రెడీ అయిపోయింది, మంచి వాసన వస్తుంది. అరటిదవ్వ, పెసరపప్పు, పొన్నగంటి కూర. ఈ అరటిదవ్వ కూర తింటే మనకి తెలియకుండా ఏమన్నా కడుపులోన అంటే ఆహారంలోన జుట్టు కొప్పు ఎంట్రికలు జుట్టు తల జుట్టు ఏమైనా కడుపులోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది కరిగిపోతుంది అంటారు. ఇది ఎక్కువగా కార్తీక మాసంలో వండుతారు. దొరికినప్పుడు ఎప్పుడైనా వండుతాము. ఒకప్పుడు బాగా దొరికేది మా ఊర్లోన, ఇప్పుడు దొరకట్లేదు. మా చెట్లు కొట్టినప్పుడు మాత్రమే వంట చేస్తున్నాము. మంచి వాసనతో గమగమ వాసన వస్తుంది. అరటిదవ్వ, పెసరపప్పు, అరటిదవ్వ, పెసరపప్పు. అరటిదవ్వతో ఇంకా చాలా వెరైటీలు చేస్తాము. చేసినవన్నీ వీడియోలు పెడతాను. చూసినందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.